హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అండి, స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాము. గోబీ ఫ్రైడ్ రైస్ కి ఏం సామాన్లు పడతాయో చూద్దాం రండి. అలాగే మా ఛానల్ షేర్ చేసి లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సామాన్లు కూడా చూద్దాం. గోబీ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన సామాన్లలో ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ తీసుకున్నామండి. వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. మేము ఇందులో ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. వీటిలో వేసుకుంటున్నామండి మొక్కజొన్న పిండి 4 స్పూన్లు వేపన, శనగపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళతో మనం ఉప్పు ఎక్కువ తింటాం కదా, కొంచెం ఎక్కువ ఉంచాలి. కొంచెం మిరియాల పొడి, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలపాలండి. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలిపిన తర్వాత వరిపిండి కూడా వేసుకోండి. 2 స్పూన్స్ వరిపిండి వేసుకుని బాగా కలపాలి. వరిపిండి వేసుకోవడం వల్ల ఈ ముక్కకు అనేది బాగా పిండి పడుతుందండి. బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం అండి. పెనం వీటెక్కిపోయిందండి, ఆయిల్ వేసుకుంటున్నాను. మంట అయితే పెద్ద మంటలో పెట్టానండి. గాలి వేయడం వల్ల మంట సరిగా రావట్లేదు. గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది, అసలు మంట రావట్లేదు. ఆయిల్ వీటెక్కేదాకా ఉండాలి కదా. ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకుందాం. ఆయిల్ వీటెక్కిపోయిందండి. ఇలా ఒకటి ఒకటి తీసి వేసుకుందాం. ఇలా పెనం చుట్టేపులు అన్నీ వేసానండి. కొంచెం వేగాక కలుపుకుందాం. అడిగడేమో కొంచెం కలుపు. ఏగేమో చూడపన్నా, ఇది పైకి తెచ్చి కొంచెం వేగాలి. ఏగిపోయాయండి. ఈ పక్కకి తీసుకున్నాం ప్లేట్లోకి. మిగిలింది కూడా మిగతాది కూడా వేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా వేసుకోవాలి.
అంతా వేసుకున్నాను. వేగిపోయండి, తీసేసుకుందాం పక్కకే. ఇంకోటి అంటుకుపోయినట్టు వచ్చినా ఇవి విడదీసుకుంటే విడిపోతాయండి చల్లారాకని. అన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రైడ్ రైస్కి తయారు చేసుకుందాం. పెనం పెట్టుకున్నానండి, ఫ్రై చేసుకున్న పెనమే పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ ఉండించుకుని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఫ్రైడ్ రైస్ చేస్తాను. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాను, పెనం పెట్టుకున్నాను. ఆయిల్ మరిగిపోయింది. అప్పుడు వేపు సామాన్లు. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగే వరకు బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక క్యాప్సికం, క్యారెట్ కూడా వేసేస్తున్నా. ఇవి కూడా వేగాలి కదా, అందు గురించి ఇవి కూడా వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికం, ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి. ముక్కలన్నీ వేగిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇవి కూడా వేపాలి. అప్పుడు గరం మసాలా కూడా వేసి 2 కలిపి వేగితే. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గరం మసాలా కూడా వేస్తున్నానండి. మిరియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి. అలా కారం కూడా. సాల్ట్ అయితే రుచికి సరిపడాగా వేసుకోవాలండి. అలాగే కారం, తగినంత కారం. ముందుగా వేపుకుని పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకుందాం ఇప్పుడు. నేను రైస్ తీసుకుంటున్నానండి. రైస్ ముందుగానే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా రావాలి రైస్, అప్పుడు ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. రైస్ ముందుగానే నేను చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ ఇందులో వేసుకోవాలండి. పక్కన పెట్టుకున్నాను. నేను రైస్ తీసుకున్నాను కదండి, రైస్ మొత్తం ఇలా వేసుకున్నాను. రైస్ మొత్తం వేసుకొని వేపుకుంటున్నానండి. ఇలాగ కలుపుకోవాలి బాగానే. వినిగర్ వేసుకోవాలండి. వినిగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వినిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే.
స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. గ్యాస్ కట్టేసి దింపేసుకోవడం అండి. ఇప్పుడు టేస్ట్ ఎలాగ ఉందో చూసి చెప్తాం. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి తప్పకుండా. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. తింటే భలే ఉంది. మరి ముక్కలు తగిలినాయి కదండి, చాలా టేస్ట్గా ఉంది. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. సూపర్. అంతేండి, ఎలా తినాలనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఓకే బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే బాయ్.